నమస్తే అండి. నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకొచ్చాను. రాహు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. రాహు రాశి చక్రంలో, నవాంశ చక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్నారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు రాహు గురించి మనం తెలుసుకుందాం. రాహు రాశి చక్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నవాంశ చక్రంలో వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా రాహు ఏదైతే ఉందో వ్యక్తి యొక్క భౌతిక సుఖాలను, కోరికలను, అలాగే తన యొక్క ఆశయాలను తెలియజేస్తుంది. తన యొక్క అనుభవం ద్వారా తన యొక్క అభివృద్ధిని పొందాలనేటువంటి భావాన్ని మనకు రాహు ద్వారా తెలుసుకోవచ్చు. తన యొక్క జీవితంలో నెరవేరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేరేపించబడుతుందని మనము గమనించాలి. ఇలాంటి రాహు రాశి చక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? అలాగే నవాంశలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయంలో మనం కనుక మాట్లాడితే, రాహు సాధారణంగా రాశి చక్రంలో ఉన్నప్పుడు సాధారణమైనటువంటి జీవితంలో విభిన్నమైనటువంటి పోకడలను మనకు తెలియజేస్తుంది. అలాగే నవాంశ చక్రంలో చూసినప్పుడు రాహు ఆధ్యాత్మిక అభివృద్ధి, అలాగే వివాహం తర్వాత తన జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, ముఖ్యంగా ధర్మం, అలాగే ఆధ్యాత్మిక పరంగా ఇటువంటి విషయాల పట్ల లోతైనటువంటి అంశాలను విశ్లేషించడానికి, లేదంటే ఇటువంటి విషయాలను లోతుగా ఆలోచించడానికి అవకాశాలను కల్పిస్తుంది. నవాంశ చక్రంలో ఒకరి జీవితంలో కనుక రాహు యొక్క స్థానాన్ని బట్టి గనుక చూస్తే చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవాలి. జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలను అందించేటువంటి శక్తి ఇక్కడ రాహువుకు ఉంటుందనేది గమనించాలి. నవాంశ చక్రంలో ఈ గ్రహాలు మంచి ఉన్నత స్థితిలో, లేదంటే శుభ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తికి చాలా శుభ ఫలితాలు, అలాగే ఇతరులతో చాలా బలమైనటువంటి సంబంధాలను, ఆహ్, అందరిలో ఉత్సాహంగా ఉండడానికి, తను సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలను కల్పిస్తుంటాయి. అలాగే నవాంశలో రాహువు ఎప్పుడైతే ఉంటాడో, తన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం, తన యొక్క కలలను రియాలిటీగా మార్చుకోవడం, జీవితంలో వారి యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా వ్యక్తీకరించాలనేటువంటి భావాలను ఇతడు ఇక్కడ తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నవాంశలో ఉన్నటువంటి రాహు తన యొక్క గృహ జీవితంలో ప్రతిరోజు రూపాంతరం చెందుతూ, మార్పు చెందుతూ ఉంటుందని గమనించాలి. రాహు యొక్క స్థానం ఏదైతే ఉంటుందో, రాహు యొక్క స్థానం మిగతా భావాలపైన, మిగతా గ్రహాలపైన కూడా ఆధారపడి మనము గమనించాలి. అది వారి యొక్క విధిని, వారి యొక్క విధిరాతని, వారి యొక్క కర్మను ఎలా ప్రభావితం చేస్తుందనేది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ నవాంశలో మనము తెలుసుకోవచ్చు. రాహు ఎప్పుడైతే ఉన్నాడో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో తన లోపల ఉన్నటువంటి అంతర్గత కోరికలు ఏవైతే ఉన్నాయో, అలాగే తన యొక్క సంపద, తన యొక్క వివాహం, అలాగే తనకు ఆస్తులు, వీటి గురించి ఎక్కువగా అన్వేషించడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. అలాగే తన యొక్క జీవితంలో సంబంధాల విషయంలో మోసపోవడం, లేదంటే సరియైనటువంటి నిబద్ధత లేకపోవడం కూడా మనము ఈ నవాంశ చక్రం ద్వారా గమనించవచ్చు. ఇప్పుడు రాహు పూర్తిగా 12 భావాల్లో, ముఖ్యంగా రాశి చక్రంలో, అలాగే నవాంశ చక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనేది గనుక గమనిస్తే, రాహు మొదటి భావంలో ఉన్నప్పుడు సహజంగా రాశి చక్రంలో ఆ వ్యక్తిని చాలా ప్రతిష్టాత్మకంగా తయారు చేయడానికి అవకాశాలను కల్పిస్తాడు. స్వతంత్రంగా ఉండడానికి అతనికి అసాధారణమైనటువంటి ఆలోచనలను కల్పిస్తాడు. తన జీవితంలో మిగిలి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాలనేటువంటి భావన ఇతడు ఖచ్చితంగా ఇక్కడ రాహు మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా తన యొక్క జీవితంలో ఆహ్, సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా తృప్తి అనేది ఇక్కడ పొందలేడు. ఇంకా, ఇంకా ఏదో కావాలి అనేటువంటి భావన ఇతనిలో ఉంటుంది. అలాంటి రాహు నవాంశలో ఆహ్, తను స్థానంలో ఉన్నప్పుడు, లగ్న భావంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, వివాహం ద్వారా ఈ వ్యక్తి చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడనేది మనం తెలుసుకోవాలి. జీవిత భాగస్వామి అతన్ని ఈ విధమైనటువంటి విషయాలలో ప్రోత్సహిస్తుందనేది గమనించాలి. అలాగే తన యొక్క ఆహ్, ఆలోచన శక్తి ఏదైతే ఉందో చాలా దూకుడుగా ఉంటుంది. అలాగే ఆహ్, అసాధారణమైనటువంటి ఊహాత్మకమైనటువంటి నైపుణ్యాలను ఇక్కడ రాహు అందిస్తాడు. జ్ఞానం కోసం ఇతడిలో తపన ఉంటుంది. జీవితంలో కొత్తదనం కోసం నిరంతరం శోధిస్తూ ఉంటాడు. ప్రణాళికాబద్ధంగా తన యొక్క పనులను చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉన్నా కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాహు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క జీవితంలో
తన యొక్క వ్యక్తిత్వానికి చాలా భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. భిన్నమైనటువంటి వ్యక్తిత్వంతో తనను ముడిపట్టేలా చేస్తాడు. ఎప్పుడైతే రాహు బలహీనంగా ఉంటాడో తన యొక్క వైవాహిక జీవితంలో ఆకస్మికమైనటువంటి అనుకోని సంఘటనలను జరగడానికి అవకాశాలు కూడా ఉంటాయని గమనించాలి. తర్వాత రాహు ద్వితీయ భావంలో రాశి చక్రంలో ఉన్నప్పుడు ఇక్కడ రాహు ద్వితీయ భావం అనేది పూర్తిగా సంపద, ఆస్తులు, అలాగే వాక్కు ఇలాంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రాహు ద్వితీయ భావంలో ఉన్నప్పుడు సంపద గురించి, ఆస్తి గురించి, సామాజిక హోదా గురించి, వ్యక్తి యొక్క కోరికలను తీవ్రతరం చేస్తుంది. కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక వాటికంటే ఎక్కువగా ఇతడు భౌతిక సుఖాలకు విలువనిచ్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలాంటి రాహు నవాంశలో ద్వితీయ భావంలో ఉన్నప్పుడు వివాహం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలనేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. కాలక్రమేణా తన యొక్క విలువలు మారిపోవడానికి అవకాశాలుంటాయి. అలాగే రాహు ఎప్పుడైతే ద్వితీయ భావంలో రాశి చక్రంలో ఉంటాడో రహస్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ఆహ్, రహస్యమైనటువంటి విషయాలను ఇతరులకు ఎప్పుడు కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉండడు. చాలా ఎక్కువగా రహస్యాలను తనలో తను దాచుకునేటువంటి ప్రేరణ ఇతనిలో రాహు కల్పిస్తాడనేది గమనించాలి. అలాగే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని అధిగమించడానికి రాహు ఇక్కడ చాలా చక్కగా ఉపయోగపడతాడు. రాహు ఎప్పుడైతే ఆహ్, నవాంశలో ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు తన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఎప్పుడైతే రాహు బలహీనంగా ఉంటాడో తన యొక్క జీవితంలో లేదంటే కుటుంబ విషయాల్లో చాలా జోక్యాన్ని కలిగించుకోవడానికి, ఇబ్బందుల్ని కలిగించడానికి అవకాశాలుంటాయి. కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇక్కడ రాహు ద్వారా మనము గమనించవచ్చు. కుటుంబ విషయాలకు ఇతడు చాలా దూరంగా ఉండడానికి అవకాశాలను కల్పిస్తుంటుంది. అలాగే ఈ రాహు తృతీయ భావంలో రాశి చక్రంలో ఉన్నప్పుడు కనుక చూస్తే, రాహు ఒక బలమైనటువంటి కమ్యూనికేషన్. ఇక్కడ ముఖ్యంగా థర్డ్ హౌస్ అనేది తృతీయ భావం అనేది కమ్యూనికేషన్స్‌ని తెలియజేస్తుంది. కాబట్టి రాహు తృతీయ భావంలో ఉన్నప్పుడు బలమైనటువంటి కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఇతనిలో ఉంటాయి. చాలా ధైర్యం, సాహసం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇతడికి రాహు ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా నేర్చుకోవడం లేదా తెలియజేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఇతడి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటుందని గమనించాలి. దీనికోసం ఇతడు ఎన్నో రకాల ప్రయాణాలను కూడా చేయడానికి అవకాశాలుంటాయి. ఇలాంటి రాహు నవాంశ చక్రంలో తృతీయ భావంలో ఉన్నప్పుడు వివాహం అనేది తనకు అనుభవాలను, ఆలోచనలను కలిగేలా ఆలోచనలను ఇతరులతో పంచుకునేలా చేస్తుంది. అలాగే ఆ వ్యక్తిని మేధాపరంగా లేదంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తుందనేది గమనించాలి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను రాహు ఇక్కడ ఇస్తాడు. ఎన్నో రకాలైనటువంటి భాషల పట్ల పరిజ్ఞానాన్ని అందిస్తాడు. ఈ కారణంగా ఈ వ్యక్తి చాలా దూకుడు స్వభావం అనేది ఉంటుందనేది గమనించాలి. అలాగే తన యొక్క జీవితంలో సమాజంలో ఒక మంచి ఉన్నత స్థితిలో ఎదగడానికి లేదంటే వృత్తిలో కావచ్చు, ఎదుటి వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రభావితం చేస్తుంది. కార్యాలయాల్లో తను చేసేటువంటి వృత్తి లేదంటే తను చేసేటువంటి పని ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇతడు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడు. తర్వాత రాహు ఈ స్థానంలో ఉండడం వల్ల తన యొక్క జీవితంలో వివాహానంతరం చాలా అదృష్టాన్ని కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాహు యొక్క ఈ స్థానం తన యొక్క జీవితంలో ఆదాయాన్ని పెంచుతుంది. చాలా రిస్క్ తీసుకునేటువంటి వ్యక్తిగా మనము గమనించవచ్చు. తర్వాత చతుర్థ స్థానం. చతుర్థ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేది గనుక గమనిస్తే, ఇక్కడ రాహు ముఖ్యంగా రాశి చక్రంలో చతుర్థ భావంలో ఉన్నప్పుడు భావోద్వేగాలలో స్థిరత్వం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీటి పట్ల తనకు చాలా కోరికలు ఎక్కువగా ఉంటాయి. చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా కోరికలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో చాలా ఉద్రిక్తత అనేది కలగడానికి అవకాశాలుంటాయి. అలాగే ఈ రాహు నవాంశలో చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి వివాహం తర్వాత భావోద్వేగ విషయాల్లో చాలా స్థిరత్వాన్ని కల్పిస్తుందని చెప్పుకోవాలి. తన గృహ జీవితంలో అప్పుడప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి కూడా అవకాశాలుంటాయి. నవాంశ చక్రంలో రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలను కనుక్కోవాలి అనేటువంటి తపన ఇతడిలో కనబడుతూ ఉంటుంది. రాహు ఈ స్థానం ద్వారా
సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇతరులతో తనకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో సవాళ్ళను ఎదుర్కోవడానికి, లేదంటే దూర ప్రాంతాల్లో నివసించడానికి, దూర ప్రాంతాల్లో స్థిరపడడానికి అవకాశాలను కల్పిస్తాడు. తన యొక్క ఇష్టాలు, అయిష్టాలు ఏవైతే ఉన్నాయో తన యొక్క జీవిత భాగస్వామికి పూర్తిగా భిన్నంగా ఉంటాయనేది ఇక్కడ గమనించాలి. తను చేసేటువంటి ఉద్యోగంలో ఎప్పుడు కూడా స్థిరపడినట్లుగా భావించరు. ఉద్యోగం మారడం పైనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. తన యొక్క ప్లేస్‌మెంట్ వేరే విషయాల్లో అంటే తను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో వేరే ప్రాంతాల్లో చేయాలి. లేదంటే దూర ప్రాంతాల్లో చేయాలి. లేదంటే తన యొక్క కల్చర్‌కి వేరే విధంగా డిఫరెంట్‌గా ఉండాలనేటువంటి భావన ఇతనిలో ఉంటుంది. ఇక్కడ రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తన యొక్క వివాహం కూడా వేరే మతం వారితో లేదంటే వేరే సంస్కృతి కలవారితో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత పంచమ భావం. పంచమ భావం రాశి చక్రంలో రాహు ఉన్నప్పుడు పంచమ భావం అనేది సహజంగా మనకు తెలియాలంటే సృజనాత్మకత, అలాగే సంతానం, అలాగే తన యొక్క ప్రేమ ఈ విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రాహు పంచమ భావంలో ఉన్నప్పుడు ఈ సృజనాత్మకత లేదంటే శృంగారం లేదంటే సంతానం ఇటువంటి విషయాల పట్ల కోరికలను పెంచుతుంది. అసాధారణమైనటువంటి మార్గాల్లో తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి అవకాశాలుంటాయి. అలాగే ఇటువంటి కోరికలను వ్యక్తపరచడంలో కూడా చాలా బలమైనటువంటి ఆసక్తి ఇతనిలో ఉంటుందనేది గమనించాలి. ఇలాంటి రాహు నవాంశలో పంచమ భావంలో ఉన్నప్పుడు అతడి యొక్క వివాహం తర్వాత తన యొక్క ఆహ్, తన యొక్క మేధస్సు ఏదైతుందో, తన యొక్క జ్ఞానం ఏదైతుందో, అలాగే సృజనాత్మకత ఏదైతుందో దానిలో అభివృద్ధిని ఇంకా వృద్ధిని తీసుకొస్తుందనేది ఇక్కడ గమనించొచ్చు. అలాగే పిల్లలు ముఖ్యంగా చెప్పాలంటే సంతానం ఏదైతుందో, సంతానం ద్వారా ఈ వ్యక్తికి తన యొక్క జీవితంలో ఒక అనుకూలత అనేది ఉంటుంది. వీరి యొక్క జీవితంలో వీరి యొక్క సంతానం చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రహస్య విద్యలు, రహస్య విద్యల పట్ల ఇతనికి ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. రహస్య విద్యల పట్ల ఇతనికి ఒక స్పష్టమైనటువంటి మనస్తత్వం అనేది మనం గమనించవచ్చు. తన యొక్క జీవితంలో నష్టాలను తీసుకురావడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తన యొక్క జీవిత భాగస్వామి ఇతడికి అండగా ఉంటుందనేది తెలుసుకోవాలి. జీవిత భాగస్వామి ద్వారా ఈ వ్యక్తికి విద్య, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. తను మంచి హ్మ్. ఆర్థికంగా స్థిరపడినటువంటి కుటుంబం నుంచి వచ్చేటువంటి వ్యక్తి అయి ఉంటారు. లేదంటే మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. ఈ విధంగా వీరి యొక్క పంచమ భావంలో రాహు ఉన్నప్పుడు మనం గమనించవచ్చు. తన యొక్క జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి ప్రతి అంశం పట్ల తన యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం ఉంటుందనేది ఇక్కడ తెలుసుకోవాలి. పంచమ స్థానంలో నవాంశలో రాహు ఎప్పుడైతే ఉంటుండో తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక విషయాలను, ఆర్థిక సమస్యలను, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. తర్వాత షష్ఠభావం. షష్ఠభావంలో రాహువు ఎప్పుడైతే ఉంటాడో, ఇది ముఖ్యంగా ఆరోగ్యం, అలాగే పోటీతత్వం, సవాళ్ళను ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రాహువు ఉండడం వల్ల రాశి చక్రంలో షష్ఠభావంలో రాహువు ఉండడం వల్ల ఈ వ్యక్తి తను ఎప్పుడు కూడా పోటీలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సమస్యల్ని ఎదుర్కోవడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తన ఆరోగ్యం పట్ల కూడా తనకు ఆందోళన అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాహువు ఉండడం వల్ల ఇలాంటి అవరోధాలను అధిగమించడానికి ప్రేరణ కల్పిస్తుందనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఇక నవాంశ చక్రంలో రాహు షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు తన యొక్క జీవిత భాగస్వామి ద్వారా తన యొక్క కష్టాలను అధిగమించి చాలా దృఢంగా మారడానికి సహాయపడుతుందనేది తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా చాలా మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలను కల్పిస్తాడు. హెల్త్ విషయంలో కావచ్చు లేదంటే ఆహ్, మెడిసిన్‌కి సంబంధించినటువంటి రంగాల్లో ఇతడికి చాలా లాభాలు వస్తాయని, ఇలాంటి వృత్తి కనుక చేస్తే ఇతడు చాలా చక్కగా స్థిరపడతాడనేది గమనించాలి. అలాగే ఇక్కడ రాహు షష్ఠభావంలో ఉండడం వల్ల కోపం ఏదైతే ఉంటుందో, కోపం పైన నియంత్రణ లేకపోవడం, తన యొక్క ప్రేమ జీవితం ఏదైతుందో, తన యొక్క లైఫ్‌లో ప్రేమ అనేది ఏదైతుందో దాంట్లో భంగం కలగడం అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే పంచమ స్థానానికి ద్వితీయ స్థానం అవ్వడం షష్ఠభావం అవుతుంది. షష్ఠభావం అనేది పంచమ భావానికి ద్వితీయం అంటే తన కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో ఇక్కడ రాహు వచ్చినప్పుడు తన యొక్క ప్రేమ జీవితంలో విఘాతం కలిగించడానికి, భంగం కలిగించడానికి అవకాశాలుంటాయి. అలాగే రాహుతో వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల పైన వివాదాలు ఏర్పడడానికి షష్ఠభావంలో అనుకూలంగా రాహు ఎప్పుడైతే ఉండడో ఆర్థిక విషయాలు, ఆర్థిక లాభాలు లేదంటే దూర ప్రాంతాలతో ఇతడికున్నటువంటి సంబంధాలు, ఆర్థిక అవరోధాలను ఇతని యొక్క జీవిత భాగస్వామి ద్వారా అధిగమించడానికి అవకాశాలను కల్పిస్తుందనేది తెలుసుకోవాలి. తర్వాత సప్తమ భావం. సప్తమ భావం అనేది సహజంగా కలత్ర స్థానం.
ఇక్కడ రాహు సప్తమ భావంలో రాశి చక్రంలో ఉన్నప్పుడు హ్మ్. ఇతడి యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే తన యొక్క వృత్తి, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు కావచ్చు, దూర ప్రాంతాల నుండి ఇతనికి సహకారం అందించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. విభిన్నమైనటువంటి కారణాల ద్వారా, విభిన్నమైనటువంటి విలువలతో ఇతడికి సంబంధాల విషయంలో అంటే తను ఎదుటివారితో ఇతడికి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ విషయంలో కావచ్చు, ఇది పూర్తిగా భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి అక్కడ ఇతడు సవాళ్ళను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తన యొక్క వృత్తి, వ్యాపార విషయాల్లో కావచ్చు, తన యొక్క కుటుంబంలో కావచ్చు. తన కుటుంబ జీవిత భాగస్వామితో కావచ్చు. తనకున్నటువంటి రిలేషన్‌షిప్ విషయంలో, తనకున్నటువంటి సంబంధాల విషయంలో ఇతడు సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు సప్తమ భావంలో రాశి చక్రంలో రాహు ఉన్నప్పుడు తెలుస్తుంది. అలాంటి రాహు నవాంశలో సప్తమ భావంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి రావడానికి తన యొక్క జీవిత భాగస్వామి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అలాగే కలిసి ఉండడానికి కూడా తనతో కలిసి ఉండడానికి కూడా ఇబ్బందులు అనేటియి ఇక్కడ నవాంశ చక్రంలో రాహు ఉండడం ద్వారా తన యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఉండలేకపోవచ్చు. ఈ రాహు సప్తమ భావంలో నవాంశ చక్రంలో ఉండడం వల్ల తన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి అవకాశాలుంటాయి. విలాసవంతమైనటువంటి జీవితం లేదంటే విజయవంతమైనటువంటి వృత్తిని కలిగి ఉండాలనేటువంటి కోరిక ఇతడిలో ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రేమ విషయాల కోసం లేదంటే తన స్నేహితులు, తన యొక్క సహోద్యోగులు నుండి అనుకోకుండా వారి యొక్క ఆహ్, ప్రతిపాదనలను ఇతడు తెలుసుకోవడానికి అవకాశాలుంటాయి. రాహు ఈ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆకస్మిక నష్టాలు, అనుకోకుండా ఇబ్బందులు పాలవ్వడం, అనుకోకుండా సవాళ్ళను ఎదుర్కోవడం ముఖ్యంగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ రాహు కనుక అనుకూలంగా ఉంటే తన యొక్క వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందిస్తాడు. అలాగే దూర ప్రాంతాల్లో, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలను కల్పిస్తాడు. ఇలాంటి రాహు అష్టమ భావంలో ఉన్నప్పుడు, అష్టమ భావంలో రాశిచక్రంలో రాహు ఉన్నప్పుడు, రాహువులో ఒక తెలియని విషయాలు అంటే రహస్య విషయాల పట్ల ఇతడికి లోతైనటువంటి అవగాహన ఉంటుంది. ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యక్తిగత పరివర్తన కూడా చెందవలసినటువంటి అవసరం ఉంటుంది. అష్టమ భావంలో రాహు ఉన్నప్పుడు. తెలియని విషయాల పట్ల ఇతడు ఎక్కువగా ప్రేరణ పొందడానికి అవకాశాలను కల్పిస్తుంటాడు. ఇలాంటి రాహు నవాంశ చక్రంలో ఉన్నప్పుడు తన యొక్క వివాహంలో పరివర్తనను తీసుకొస్తాడు. అష్టమ భావంలో నవాంశలో రాహు ఉన్నప్పుడు బలమైనటువంటి అంతర్దృష్టిని కలిగిస్తాడు. వైద్య శాస్త్రం లేదా పరిశోధన శాస్త్రం లేదంటే సైబర్ సంబంధిత రంగాల్లో ఇతడు విజయాన్ని సాధించడానికి అవకాశాలను కల్పిస్తాడు. ప్రేమ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతాడు. తన యొక్క అవసరాలు, తన యొక్క కోరికలను అర్థం చేసుకునేటువంటి భాగస్వామి కోసం ఇతడు అన్వేషిస్తాడనేది గమనించాలి. ఎప్పుడైతే రాహు అనుకూలంగా ఉంటాడో వీరి యొక్క జీవిత భాగస్వామి తన యొక్క అవసరాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇతడికి అందిస్తుంది. సున్నితమైనటువంటి విషయాల పట్ల ఇతడు ఇబ్బందులకు గురవ్వాల్సినటువంటి కారణాలు కూడా సున్నితమైనటువంటి విషయాలు, సున్నితమైనటువంటి అంశాల పట్ల ఇతడి యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, ఇతరులతో సంబంధాల విషయంలో కావచ్చు, ఇబ్బందుల్ని కలుగజేస్తుందనేది గమనించాలి. ఇక్కడ రాహు ద్వారా తన యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కోవడానికి, అలాగే తన యొక్క ఇతరులతో తనకున్నటువంటి సంబంధాల విషయంలో సామరస్యం అనేది విచ్ఛిన్నమవ్వడానికి కూడా అవకాశాలుంటాయి. నవమ భావంలో రాహు రాశి చక్రంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇక్కడ రాహు ద్వారా ఈ వ్యక్తి ఉన్నత విద్యలు, తత్వశాస్త్రం, అలాగే ప్రయాణాల పట్ల బలమైనటువంటి కోరికలను కలిగి ఉంటాడు. విదేశీ సంస్కృతులు, అలాగే ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తిని కలిగి ఉంటాడు. ఇలాంటి రాహు నవాంశ చక్రంలో నవమ భావంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి లేని ధైర్యం, ఎక్కడ లేని ధైర్యం ఇతడికి అందిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఇతడు ఎప్పుడైనా సరే తప్పుడు పనులు, తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను కల్పిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఇతను ఎన్నో రకాలైనటువంటి రహస్య విద్యలు, తత్వశాస్త్రం లేదంటే రహస్య విద్యల పట్ల ఆసక్తి ఉన్నటువంటి భాగస్వామికి ఇతడు ఆకర్షితుడవుతాడనేది ఇక్కడ గమనించవచ్చు. తన యొక్క పూర్వీకులు లేదా తన యొక్క తాత ఇలాంటి వారి ద్వారా ఇతడికి వచ్చేటువంటి అభ్యాసాలు లేదంటే తన యొక్క వృత్తిపరమైనటువంటి విషయాలలో ఒక సరికొత్తమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడానికి, సరికొత్త మార్గంలో ఇతడు వెళ్ళడానికి అవకాశాలను కల్పిస్తాడు. ఎప్పుడైతే రాహు ఇక్కడ బలంగా ఉంటాడో, తన యొక్క వృత్తి జీవితంలో చాలా బలమైనటువంటి నెట్‌వర్క్ అనేది ఇతడికి కల్పిస్తాడనేది ఇక్కడ రాహు నవాంశలో నవమ భావంలో ఉన్నప్పుడు తెలియజేస్తుంది. అలాగే
సారీ. అలాగే దశమ భావం. దశమ భావం అనేది వ్యక్తి యొక్క కర్మస్థానం అనేది మనం చెప్పుకుంటాం. దశమ భావంలో రాహు ఉన్నప్పుడు కెరీర్ ఏ విధంగా ఉంటుందనేది గనుక గమనిస్తే, ఇతడు ప్రజల్లో ఒక మంచి గుర్తింపు పొందాలనేటువంటి బలమైనటువంటి కోరికను కలిగి ఉంటాడు. సమాజంలో ప్రతిష్టాత్మకంగా తనను నిలబెట్టుకోవాలనేటువంటి భావనతో ఉంటాడు. ప్రపంచంలో తనదైనటువంటి ముద్ర వేయడానికి ప్రేరేపిస్తుంటాడనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రాహు నవాంశలో దశమ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి వృత్తిపరంగా చాలా రిస్క్ తీసుకునేటువంటి ధైర్యం, దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను రాహు ఇక్కడ కల్పిస్తాడు. వైవాహిక మరియు ప్రేమ విషయాలలో రాహు తను తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో చాలా నైపుణ్యతను ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తన యొక్క జీవిత భాగస్వామి పూర్తిగా భిన్నమైనటువంటి ఇష్టాలు అంటే ఇతడికి ఇతడికి నచ్చిన విషయాలు తనకు నచ్చకపోవడం, తనకు నచ్చిన విషయాలు ఇతడికి నచ్చకపోవడం, ఇలాంటి అంశాలు ఎక్కువగా ఇతడి యొక్క జీవిత భాగస్వామిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది వారి యొక్క ప్రేమ జీవితానికి కొద్దిగా ఈ ఆటంకం కలిగించడానికి ఆహ్, అవకాశాలను కల్పిస్తుంది. అలాగే రాహు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో తన యొక్క కెరీర్‌లో ఒక స్తబ్దత అనేది ఉంటుంది. సీనియర్‌లతో గొడవ పడడం, వృత్తిలో సరిగా రాణించకపోవడం అనేది ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఏకాదశం. ఏకాదశం అనేది మనకు ముఖ్యంగా సమాజంతో మనకున్నటువంటి సంబంధాలు. కాబట్టి ఇక్కడ రాహు ఏకాదశంలో ఉన్నప్పుడు సామాజిక సంబంధాలను, అలాగే నెట్వర్కింగ్ ఏదైతే ఉందో అంతేకాకుండా దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాలనేటువంటి కోరిక తీవ్రతరం చేస్తాడు. సామాజిక రంగంలో ఎదగడానికి, వాటిని సాధించాలనేటువంటి భావన, ఎలాగైనా సరే తన యొక్క కోరికను నెరవేర్చుకోవాలనేటువంటి మొండి పట్టుదల ఇక్కడ రాహు రాశి చక్రంలో ఉన్నప్పుడు కల్పిస్తాడు. ఇలాంటి రాహు నవాంశలో ఏకాదశంలో ఉన్నప్పుడు తన యొక్క కోరికలేవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి సహాయపడుతుందనేది గమనించాలి. జీవిత భాగస్వామి ద్వారా తన యొక్క లక్ష్యాలను సాధించడానికి అవకాశాలను ఎక్కువగా కల్పిస్తూ ఉంటాడు. తన యొక్క ఆశయాలు అంటే సమాజంలో ఉన్నతమైనటువంటి ఆశయాలను కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో గెలవాలనేటువంటి కోరికను ప్రేరేపిస్తూ ఉంటాడు. సృజనాత్మకమైనటువంటి పనుల పట్ల ఇతడు మొగ్గు చూపుతూ ఉంటాడు. ఈ స్థానంలో ఉన్నటువంటి రాహు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రేమ సంబంధాల పరంగా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నటువంటి రాహు తన యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకోవడం విషయంలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. ఏకాదశంలో రాహు ఉన్నప్పుడు, రాహు బలహీనంగా ఉన్నప్పుడు తన యొక్క ప్రేమ ద్వారా లేదంటే తన యొక్క ప్రేమలో నష్టపోవడం, లేదంటే ఆహ్, తన యొక్క కోరికలు, తన యొక్క సంపద విషయంలో ఆర్థిక నష్టం కావచ్చు, మోసం కావచ్చు, ఇలాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. తర్వాత ద్వాదశ భావం. ద్వాదశ భావం అంటే ఏకాంతం, ఆధ్యాత్మికం, అన్వేషణ ఇలాంటియి అనేటివి మనం గమనించొచ్చు. ఇక్కడ రాహు ద్వాదశంలో ఉన్నప్పుడు పూర్తిగా ఏకాంతంగా ఉండడానికి, అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల అన్వేషించడానికి, ఇలాంటి విషయాల్లో ప్రేరణ కల్పిస్తుంటాడు. తనను తాను తెలుసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు. తన గురించి తాను తెలుసుకోవడానికి దూర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇలాంటి రాహు నవాంశలో ద్వాదశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా మరింత మేల్కొల్పడానికి, లోతైనటువంటి విషయాలను తన లోపల ప్రతిబింబించేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన యొక్క జీవిత భాగస్వామి అన్ తనకు అంతర్గత ప్రపంచాన్ని తెలియజేయడానికి ఒకప్పుడు చాలా చక్కగా కౌన్సెలింగ్ చేసుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అంతేకాకుండా ఇక్కడ రాహు ద్వాదశంలో ఉండడం వల్ల రకరకాలైనటువంటి భాషల పైన పట్టు సాధించగలుగుతాడు. ఎన్నో రకాలైనటువంటి భాషలు ఇతడు మాట్లాడగలుగుతాడు. ప్రతి విషయంలో కూడా ఒక సృజనాత్మకత అనేది మనము ప్రతి విషయంలో కూడా ఒక సృజనాత్మకత అనేది ఇతడి యొక్క జీవితంలో ఉంటుంది. ఇతడు చాలా చక్కగా ఊహించగలడు. ప్రతి విషయంలో కూడా తన యొక్క ఊహతో, తన యొక్క ఆలోచనలతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడు. ఈ విధంగా రాహు 12 భావాల్లో నవాంశలో రాశి చక్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. ఇదండి రాహు యొక్క పూర్తి సమాచారం. ఇంకా మిగతా వీడియోలో మిగతా గ్రహాల గురించి కూడా మాట్లాడుకుందాం. ధన్యవాదములు. ధన్యవాదములు.